హాయ్ హలో అందరూ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆ ప్రెస్ మీట్కి సంబంధించి ఇటు కూటమి కానీ వారి మీడియా నుంచి ఆన్సర్ ఉండదని చెప్పి నేను చాలా క్లియర్గా చెప్పా. గతంలో కూడా చెప్తూ వచ్చా, వాళ్ళు ఏదో ఒక డైవర్ట్ చేస్తారని చెప్పి. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రశ్నించాడో ఆ ప్రశ్నకి ఒక్కదానికి కూడా ఆన్సర్ ఇవ్వకుండా అందులో ఒక పాయింట్ పట్టుకొని వాళ్ళు చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు, గతంలో కంటే ఎక్కువ టూ మచ్. అసలు ఈ భాష వాడకూడదు అంటే వీళ్ళు ఏ రకంగా భయపెడతా ఉన్నారంటే, ఏపీ రాష్ట్రం అంతా కూడా మా జాగీరు, ఈ కూటమి ఖర్చు పెడుతున్న సొమ్మంతా కూడా మా అత్తగారింటి నుంచి తెచ్చిన ఖజానా, కాబట్టి మేము ఏం చేసినా కూడా మీరు ప్రశ్నించకూడదు, మేము చెప్పిందే వేదం అనే అహంకారంతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఒకసారి చూడండి, ఈ ఈ భాష ఎవడన్నా మాట్లాడతారు, దీన్ని జర్నలిజం అని అంటారు చెప్పండి. ఒక్కటంటే ఒక ప్రశ్నకి ఆన్సర్ ఇవ్వనప్పుడు మీ జర్నలిజం ఎందుకు, మీ ఛానల్స్ ఎందుకు? ప్రజల తరఫున మాట్లాడాలని కొంచెం ఇంగిత జ్ఞానం ఉందా లేదా? లేదది. ఇది చూడండి, ఇది జగన్ అసలు రాక్షస రూపం, కోరలు పీకిన చావని విష సర్పం, రాజధానిని గుర్తించలేని అజ్ఞానం, అమరావతిపై అక్కసు కక్కే మూర్ఖత్వం, నవ్యాంధ్ర నుదుటిపై రాచపుండు గొడ్డలు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి పెట్టారు. ఇక్కడ తెలుగు తల్లి కడుపున కుక్కమూతి పిండం, రాజకీయాల నుంచి వెలివేయడమే ఉత్తమం, రాష్ట్రం నుంచి తరిమి కొట్టడమే మార్గం. ఈ పదాలు ఎవడైనా వాడతాడా? ఇది జర్నలిజం అంటారా? మీడియాకున్న విలువలు ఇవా? రాష్ట్ర ప్రజల మీద మీకున్న ప్రేమ ఇదా? జగన్మోహన్ రెడ్డి ఏం ప్రశ్నించాడు? దానికి ఒక్కదానికి ఆన్సర్ ఉందా? పోనీ అవన్నీ పక్కన పెట్టండి, లిఫ్ట్ ఇరిగేషన్ ఇంకోటి పక్కన పెట్టండి, క్రెడిట్ చోరీలు భోగాపురం పక్కన పెట్టండి. అమరావతి గురించి జగన్ అడిగిన ప్రశ్న కనీసం ఆన్సర్ అని ఇచ్చారా? ఆ ఆన్సర్ లేకుండా ఇట్లాంటి పనికి మాలినటువంటి ఇది చూడండి. ఇంకోటి చూడండి, ఈయన మహానుభావుడు, వీళ్ళని తరిమి కొట్టాలి రాష్ట్రం నుంచి నిజం చెప్పాలంటే. చూడండి ఏంటిది ఇది? రాజధానిపై రాక్షసుడి విషయం, నవ్యాంధ్ర నుదుటిపై రాచపుండు, వెలివేయండి తరిమి కొట్టండి. ఏంది ఇది? వెలివేయాలా? ఏరా రాజధాని ప్రాంతంలో రైతులను మోసం చేస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి వెలివేయాలా? రాజధాని ప్రాంతంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని ప్రశ్నించినందుకు జగన్మోహన్ రెడ్డి వెలివేయాలా? అసలు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు ఒకసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి అడిగినటువంటివి ఇవి. 7 సంవత్సరాలలో మీరు ఏం చేశారో అని అడిగాడు. దానికి ఆన్సర్ ఇవ్వండి. మరి ఏం చేశారో అది కాదు కదా మీరు చెప్పని, తిట్టడం, బూతులు మాట్లాడడం కాదు, తరిమి కొట్టడం, గొడ్డలు పట్టుకోవడం కాదు కదా. ఏం చేశారో చెప్పండి మరి. పోనీ 2019కు ముందు 5,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి శాశ్వతమైన బిల్డింగ్ కట్టలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాడు. మరి దానికి ఆన్సర్ ఉంది మీ దగ్గర? కట్టారా శాశ్వత బిల్డింగు? అవి ఉన్నాయి ఏమైనా నిర్మాణానికి సంబంధించి? అది చెప్పండి. 19 నెలలు ఇప్పుడు వచ్చిన తర్వాత 47,000 కోట్ల రూపాయలతో మళ్ళీ టెండర్లు వేశారు. ఎంతవరకు వచ్చింది ఆ పని? దానికి సంబంధించి చెప్తారా? మీ మంత్రి నారాయణ చెప్తా ఉన్నాడు కదా, చెట్లు పీకేస్తా ఉన్నాం, నీళ్లు తోడేస్తా ఉన్నామని చెప్పి. దానికి ఆన్సర్ లేదు. అదే కదా అడిగింది. 50,000 ఎకరాలు ఏదైతే తీసుకున్నారో ఆ ఎకరాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పించడం కోసమని చెప్పి ఒక ఎకరానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి, అట్లా ఉన్నటువంటి మొత్తం ఎకరాలకు లక్షల కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు నాయుడు గారు డిపిఆర్ కేంద్రానికి ఇచ్చినటువంటి మాట వాస్తవమా కాదా? అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించింది. ఆల్రెడీ మొదటి విడుదల ఇచ్చినటువంటి ఈ ప్లాట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా పూర్తి కాలేదు. ఆ పూర్తి కాకుండానే మళ్ళీ రెండో విడత ఎందుకు అనేది ప్రశ్న. అది లేదు గతి లేదు వాటికి. దాన్ని ఎవరు ప్రశ్నిస్తున్నారు? అమరావతి రైతులే కదా ప్రశ్నిస్తున్నారు. మొన్న రామారావు ఆ మాట అడుగుతూ ప్రశ్నించేది, వాగుల్లో వంకల్లో మాకు ప్లాట్లు ఇచ్చి మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు, ఇది అభివృద్ధి జరగలేదు, అసలు ఏం జరిగింది అభివృద్ధి చెప్పండి, చట్టబద్ధత లేదు, ఏం లేదని చెప్పి క్వశ్చన్ చేసి కుప్పకూలిపోయిన మాట వాస్తవం కాదా? అదే ప్రశాంతమైన చావని మాట్లాడుతుంది. ఇట్లా చేసినందుకు మిమ్మల్ని తరమేయాలి రాష్ట్రం నుంచి. ప్రజల సొమ్మంతా అక్కడ పెడతా ఉన్నారు. పోనీ అక్కడనే ఏమన్నా 27 గ్రామాలకి ఏమైనా జరిగిందంటే అది లేదు. ప్రజలు మిమ్మల్ని తరమేస్తారు ఖచ్చితంగా ఇట్లనే చేసుకుంటూ ఉంటే. ఇంకా ఇదిగో బొడ్డెమాన్ గ్రామ సభలో చట్టబద్ధత గురించి కానీ మొదటి విడత డెవలప్మెంట్కి సంబంధించి కానీ అక్కడ ఉన్నటువంటి రైతులందరూ అడిగినారు, అమరావతి అభివృద్ధి ఏది ఏం చేసినా 3 సంవత్సరాల తర్వాత చూపిస్తామన్నారు. అంటే చేయలేదనే కదా, దాన్నే కదా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించింది ఇక్కడ. ఇప్పుడు వడ్డెమాన్లో 1937 ఎకరాలు, ఎండ్రాయలో 2,166 ఎకరాలు, మొత్తం 7 గ్రామాలు కలిసి 16,666 ఎకరాలు రెండో విడతన ల్యాండ్ పూలింగ్ కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు వద్దని చెప్పి. అది వాస్తవమా కాదా? రామారావు మొన్న ప్రశ్నిస్తూ చనిపోయినది మాట వాస్తవమా కాదా? దీనికి ఆన్సర్ లేదు మన దగ్గర. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? విజయవాడ గుంటూరు మధ్య చేసి ఉంటే బాగుండేది, ఇంత ఖర్చు అవసరం లేదు అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఇది గతంలో కూడా అన్నారు. ఒకసారి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక డిబేట్ పెట్టినప్పుడు వేటూ న్యూస్ అప్పుడు కూడా అన్నారు వాళ్ళు. అలా చేసి ఉంటే ఇంత భారం పడేది కాదు కదా అన్నది జగన్ గారి ఉద్దేశం. పోనీ మీరు చెప్పండి, విజయవాడ గుంటూరు మధ్య పెట్టడం మాకు ఇష్టం లేదు, మేము పెట్టాము, అది చెప్పండి. ఇంకొక పాయింట్ చూడండి, ఇక్కడ మీరు 222 కోట్లతో ఉండవెల్లి దగ్గర కొండవీటి వాగు దగ్గర ఒక ఎత్తిపోతలు నిర్మించారు. ఎందుకు?
కృష్ణానది వాటర్ అక్కడ పంపడానికి ఎత్తిపోయడానికి రేపు ఏమైనా వరదలు వస్తే. అది కాకుండా మళ్ళీ ఇంకొకటి ఉండవల్లి దగ్గరనే 523 కోట్లతో రెండవ ఇది. మొత్తం 3 ఎత్తిపోతల ఆ నీటి ఎత్తిపోయడానికి నిర్మిస్తున్న ప్రాజెక్టులు 3. ఎందుకు ఇవన్నీ? మేధావులు చెప్పినారు వద్దు, మంచి ఇప్పుడు విజయవాడ గుంటూరు మధ్యలో ఏంటే తక్కువ ప్రజల మీద భారం పడకుండా అప్పులు చేయకుండా ముందుకు పోయేది కదా అనేటువంటిది క్వశ్చన్. దానికి ఏం టైటిల్స్, ఏం తరిమి కొట్టాలి? ఒకడు అంటాడు, ఇంకోటి చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పెంచేస్తాడంటే జగన్మోహన్ రెడ్డి. నేను ఆ మాటతో పెరిగిపోయిందంటే రాత్రికి రాత్రే. నేను జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ మాట్లాడితే గ్రాఫ్ పెరుగుతుందా? మీరు చెప్పండి, ఏమన్నా నిజంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గ్రాఫ్ పెంచే మాటలు ఏమైనా మాట్లాడినాడేమో. ఇంకోటి అంటాడు వైసీపీ దురద, ఈ దురద పోదు, 11 సీట్లు వచ్చినా కూడా సిగ్గు రాలేదు, తరిమి కొట్టినా కూడా అని ఇంకొకటి అంటాడు. అరే రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడను రా బాబు. ఆడ అమరావతి ప్రజలు వాళ్ళు అడుగుతున్న వాళ్ళ బాధ గురించి, వాళ్ళ కన్నీళ్ళ గురించి, ప్రతిరోజు గ్రామ సభలు అడుగుతున్న ఆ ప్రశ్నలకు సంబంధించి అడగండి, దాని గురించి మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి నిన్న వేసిన ప్రశ్నల గురించి మాట్లాడండి, లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి మాట్లాడండి, దాని గురించి మాట్లాడండి. రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంది, అప్పుల పరిస్థితి ఏంది, అప్పులు ఏ రకంగా చేస్తున్నారు, వీటి గురించి మాట్లాడండి. వాటికి ఆన్సర్ ఇవ్వండి. లెక్కలు చూపెట్టండి, జగన్మోహన్ రెడ్డి లెక్కలు చూపించండి, మీరు చూపెట్టండి. ఎంత అహంకారంతో ఈ రకంగా ఎంత అద్భుతంగా డైవర్ట్ చేస్తారో చూడండి వాళ్ళకున్న మీడియా. అదే నేను జగన్ గారు కూడా అదే మాట అన్నారు, మనం ఒక మాట నిజం చెప్పేలోపు 100 అబద్ధాలతో చుట్టేస్తారు రాష్ట్రం మొత్తం అని. అదే చుట్టేస్తా అన్నారు. ఇంత నీచమైనటువంటి వ్యక్తులు, ఇంత నీచమైనటువంటి మీడియా ప్రపంచంలో ఎక్కడ ఉండదు, ఒక్క తెలుగు రాష్ట్రాల్లో తప్ప. మన గుండెల మీద చేసుకొని ఎవరైనా చెప్పండి, కూటమికి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల్లో ఏం తప్పు ఉంది? అది ఎంత దారుణం అండి ఆ మాట చూడండి ఒకసారి. ఈ జర్నలిజం అంటారా దీన్ని? ఏం జర్నలిజం? ఇదిగో తెలుగు తల్లి కడుపున కుక్కమూతి పిండం అంట. ఏందా మాట అసలు? వీళ్ళు తెలుగు తల్లి కడుపున కుక్కమూతి పిండం, వీళ్ళు కూరలు పీకిన చావని విశ్వసర్పం అంట. రాష్ట్ర ప్రజల ప్రయోజనం తాకట్టు పెడుతున్నారు కదా, మీరు విశ్వసర్పాలు. జగన్మోహన్ రెడ్డి కాదు ఇక్కడ. రాజధానిని గుర్తించలేని అజ్ఞానం అంట. ప్రజల సమస్యలు, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి మీరు గుర్తించలేని అజ్ఞానంలో బతుకుతూ ఉన్నారు. ఇలా జగన్ గారు మాట్లాడిందని అర్థం చేసుకోలేని అజ్ఞానులు మీరు. ఇది జగన్ అసలు రాక్షస రూపం, మీది అసలు రాక్షస రూపం. మీరు జగన్ కాదు. ఇట్లా మస్తుగున్నాయి ఆ గొడ్డలు పట్టుకునేది. ఏమన్నా జర్నలిజమా ఇది? వీళ్ళు మారకపోతే ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే అంటున్నారో తరిమి కొట్టాలి, వెలివేయాలంటున్నారో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా అమరావతిలో భూములు ఇచ్చినటువంటి ఆ రైతులే వెలివేయడం, తరిమి కొట్టడం గ్యారంటీ.